మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది, ఆనందకరం. అదేవిధంగా ఇక్కడ చైర్పర్సన్ ఎన్నికకు అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సహకరించినటువంటి మీడియా మిత్రులు, సోదరులు, అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. వాస్తవానికి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కాగానే కొంచెం దూకుడుతో ప్రారంభించినా కూడా మెల్లమెల్లగా కొంచెం సిపిఐ మిత్రులతోటి కొంచెం దూరం కావడం, అదేవిధంగా సిపిఎం కాంగ్రెస్ ఇద్దరం కలిసి పోటీ తలపడడంతో కొన్ని సీట్లు నిజంగా కూడా మేము నష్టపోయినామనే విషయం మాత్రం వాస్తవం. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి ప్రక్రియ దాదాపు 21 మంది ఓటర్ మహాశయులు ఈరోజు చైర్పర్సన్ ఎన్నికకు సహకరించినటువంటి కౌన్సిలర్లందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్య ఒంగులోతు జ్యోతి రమేష్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతోటి ఈరోజు 21 ఓట్లు ఒంగులో జ్యోతికి రాగా, అదేవిధంగా కేవలం 17 ఓట్లు మాత్రం మన టీఆర్ఎస్ అభ్యర్థికి రావడంతో స్టేట్ ఫైట్లో మన చైర్పర్సన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి సూర్ణపు సోమయ్య గారు 21 ఓట్లతో, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 17 ఓట్లు రావడంతోనే ఈరోజు వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎం అభ్యర్థుల కలయికలో ఈరోజు గెలవడం జరిగింది. అందుకే సిపిఎం సోదరులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాస్తవానికి ఈ ఎలక్షన్ ప్రక్రియలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రజలకు ఎక్కడో కొంత దూరం అవుతున్నామో అనే భావన కలిగింది. ఎందుకంటే చాలా వార్డులలో మేము సరిగా పర్ఫామ్ చేయలేకపోవడం, అదేవిధంగా కొన్ని వార్డులలో ఊహించని దానికంటే ఎక్కువ మెజారిటీ రావడం, ఇలా మేము దాదాపు 17 నుంచి 18 సీట్లు సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీ 17, అదేవిధంగా సిపిఎం కూడా 5 సీట్లను కైవసం చేసుకున్నామనే నమ్మకంతో మేము బరిలో దిగడం జరిగింది. కానీ ప్రజల తీర్పు మనందరం చూసాం. అంటే ప్రజలకు మనకు ఎక్కడో కొంత గ్యాప్ ఏర్పడుతూ ఉందని తెలుస్తూ ఉంది. 2 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు మేమందరం ప్రజాక్షేత్రంలో వండుకుంటూ ప్రజల మన్ననలు పొందుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు దగ్గర అయ్యే ప్రయత్నం మేము చేయబోతున్నాం. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాల్లోనే జనరల్ ఎలక్షన్స్ రాబోతూ ఉంది. తప్పిదాలను తెలుసుకొని కరెక్షన్ చేసుకొని ప్రజల వద్దకు పోయి వాళ్లకు అనుగుణంగా వాళ్ళకు సేవ చేసే భాగ్యం నూతనంగా ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు కలగడం నిజంగా కూడా చాలా అదృష్టకరమైన విషయం. మేమందరం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం అందరం కలిసికట్టుగా పనిచేసుకొని మున్సిపాలిటీని మంచి పేరు తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలోనే ప్రప్రదమైన స్థానంలో నిలబెడదామని చెప్పేసి మీకు అందరికీ హామీస్తున్నా. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు వాస్తవానికి ఇక్కడ మేము దాదాపు 80 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినా కూడా మరి ఎక్కడో కొంత లోటుపాటు జరిగిందన్న విషయం అయితే నిజంగా నేను మర్చిపోలేకపోతున్నా. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ స్థానికంగా ఉండే నాయకుడికి వాళ్ళు విశ్వసించి వాళ్ళకు ఓట్లేయడం, అక్కడ మా నాయకత్వం కొంచెం విఫలం అవడం ఇవన్నీ జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా మేము కలుసుకొని పోతాం. మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసుకుంటూ మరిన్ని నిధులను తీసుకొచ్చి ప్రతి ఒక్క వార్డులలో ఇప్పుడు దాదాపు 50-60 లక్షల నుంచి ₹1 కోటి దాకా నిధులు కేటాయించడం జరిగింది. మున్ముందు కూడా ఇదే ప్రయత్నంలోనే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా గారు ఉన్నారు. వీరందరి సాయంతో మహబూబాబాద్ మున్సిపాలిటీని చాలా అభివృద్ధి చేద్దామని చెప్పేసి మీకు మాటిస్తూ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అణువణువు మాతో ఉండుకుంటూ మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా గారు, మాజీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు కూడా ప్రతి వార్డులను
వార్డుల్లో ప్రచారం చేసుకుంటూ అదేవిధంగా మమ్మల్ని వెన్నంటూ ఉండి మమ్మల్ని కాపాడినటువంటి ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ మా అర్బన్ అధ్యక్షులు గణపురం అంజన్న, మా సిపిఎం మిత్రులు మాజీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత వైస్ చైర్మన్ గణపురం అంజయ్య గారు, గణపురం సూర్ణపు సోమయ్య గారు, అదేవిధంగా మన నూతనంగా ఎన్నుకోబడినటువంటి చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, అదేవిధంగా ఇక్కడ చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ధన్యవాదాలు.